స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. బన్నీ గారితో మీరు చేస్తున్నప్పుడు కానీ ఆఫ్ కెమెరా డిస్కషన్స్ చేసుకునే వల్ల దీని గురించి అయినా మాట్లాడటం కానీ మీ గురించి అయినా మాట్లాడారా? మాట్లాడుకుంటా మాట్లాడతారు మామూలుగా ఎక్కడ ఏంటి అని అడిగారు. అయితే చెప్పాను. మీకు ఎంత ఏజ్ అని అడిగారు. ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఇదే అడిగారు, మీకు ఎంత ఏజ్ అని అడిగారు. ఇట్లా అది కూడా ఎక్కడైనా మా అబ్బాయి కారు కొన్నారు కదా, కారు కొన్నప్పుడు కార్లో ఎక్కించుకొని వెళ్తాడు కదా నన్ను, ఆ వెళ్ళే మూమెంట్లోనే ఆ వెహికల్ అని అడిగాడు. అమ్మ మీకు ఎంత ఏజ్ అని అడిగాడు. షాక్, నేను ఏంది ఇట్లా అడిగాడు అబ్బా అనుకోని. సార్ అన్న మీకు ఎంత ఏదని అడుగుతున్నానమ్మా, టెన్షన్ పడవాకంటే. సార్ నాకు 42 అన్నారు. సార్ నాకు 42 years. 42నా? ఎంతమంది పిల్లలు అన్నారు. సరే 2 అమ్మాయిలు సార్. వాళ్ళేం చదువుకుంటున్నారు సార్? 2 జాబ్. ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్క డైలాగ్కి చేంజ్ అనమాట. జాబ్ చేస్తున్నారా? పెళ్ళి ఎప్పుడైందమ్మా నీకు? 14 years అట్లా. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? ఇట్లా సాంగ్స్ ఇంతలోనే సుకుమార్ సార్ వచ్చారు. అప్పుడు అయిపోయింది, ఆ షార్ట్ అయిపోయింది. అదే షార్టు సుకుమార్ సార్ మన బన్నీ సార్ చూసినా ఇదే గుర్తుకు రావాలన్నమాట. ఇదే మళ్ళీ రిపీట్ అడిగాడు. అమ్మ షూర్ అమ్మ, నాకు నీకు ఎంత డిఫరెన్స్ తెలుసా? 2 సంవత్సరాల తేడా. 2 సంవత్సరాల తేడా. ఓకే, బన్నీ గారికి 40. అంటే అవునా సార్, ఏం మాట్లాడతాము? పెద్ద అతను అంటే వయసులో పెద్దోడు కాకపోయినా ఆయన అనుభవంలో పెద్దోడు నాకంటే ఇండస్ట్రీలో. ఏం మాట్లాడతాము సార్? ఓకే 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 అని చెప్పేసి అదే ఆయన తలుచుకొని నవ్వుతున్నాడు. నాకు ఇలా చూస్తాడు నవ్వుతాడు. ఆయన మరి ఎందుకలా అనిపించిందో తెలియదు. తర్వాత సుకుమార్, డార్లింగ్ నీకు విషయం తెలుసా, మా అమ్మకి నాకు 2 సంవత్సరాలే చెబుతాడు. అవునయ్యా అవును, అయితే ఏం చేయమంటావు, నా వయసు చెప్పమంటావా అంటాడు సుకుమార్ సార్ వచ్చి. అది సుకుమార్ సార్ వయసు చెప్పేస్తాడు. ఆ లొకేషన్ అంతా సందడి అంతా ఎక్కువ మా డిస్కషన్ మా ఏజ్ ఇది. మనసైన మేని ఛాయ బంగారమే. సొగసైన మేలి మాయా బంగారమే. అనుబంధాల హారం బంగారమే. అనురాగాల తీరం బంగారమే. నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.